హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ కంటే వెరీ టేస్ట్గా ఉండేటటువంటి కర్రీ నువ్వులతో చేసి చూపిస్తున్నానండి. అదేనండి కాలీఫ్లవర్ కర్రీ. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు దోరగా వేయించుకుని చల్లారాక పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు కోసుకుని 3 పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ, 2 టమాటా పేస్ట్ చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి కాలీఫ్లవర్ క్లీన్ చేసి వేడి నీటిలో వేసాను. ఉప్పు పసుపు ఉన్న వేడి నీటిలో వేసి క్లీన్ చేశాను. ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఇదిగోండి 1 స్పూను ఉప్పు, కారం, పసుపు కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుని మూత పెట్టి మొత్తం టమాటా ఉల్లిపాయ పేస్ట్ అన్నిటికి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. కరివేపాకు వేసాను. ఇప్పుడు జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసి మొత్తం ఉల్లిపాయ పేస్ట్కి పట్టేటట్టు ఒకసారి తిప్పుకొని దీంట్లో 1 కప్పు వాటర్ పోసుకొని కొంచెం నీరు రోల్ బాయిలింగ్ అయ్యేటట్టు మూత పెట్టి అవి మరుగుతున్నప్పుడు కాలీఫ్లవర్ ఆల్రెడీ ఒక 5 నిమిషాలు వేడి నీటిలో మగ్గనిచ్చాను కదండి, అది తీసి నీటిలో వేసి మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ అన్నీ మసాలాలు అంతా కలిసేటట్టు మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మరి చూసుకోవాలి. కాలీఫ్లవర్ ఇంకా కాడలు కొంచెం గట్టిగా ఉన్నాయి, అట్లా కూడా సాఫ్ట్గా ఉండేటట్టు ఇంకొక 2 నిమిషాలు ఉడకనిచ్చి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా గ్రేవీ కూడా చక్కగా వస్తుందండి. అంతా ఒకసారి కలిపి మొత్తం అంతా కలిపి ఉల్లిపాయ గ్రేవీ అంతా కలిపిన ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలండి. ఈ టైంలో ఒకవేళ సరిపోకపోతే ఉప్పు చల్లుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చూసాను, నాకు కరెక్ట్గా సరిపోయింది ఉప్పు. చక్కగా ఉడికిపోయిందండి కాలీఫ్లవరు. ఆ కాడలు కూడా చక్కగా ఉడికాయి. టేస్ట్ ఎంత బాగుందోనండి. నువ్వుల పొడి ఇప్పుడు నువ్వుల పొడి చేసుకుని ఉంచాం కదా, అది వేసి మొత్తం కాలీఫ్లవర్ పట్టేటట్టు ఒకసారి తిప్పుకొని 1 నిమిషం 1 నిమిషం అక్కర్లేదులేండి, ఒక 1/2 నిమిషం మొత్తం మగ్గితే కాలీఫ్లవర్కి ఆ నువ్వులు పట్టాక కొత్తిమీర చల్లుకొని దింపుకొని తింటమేనండి. చాలా టేస్ట్ అండి. చికెన్ కర్రీ కంటే టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.